ఈనాటి సభకు అధ్యక్షత వహించినటువంటి ఆచార్య మధుజ్యోతి మేడం గారికి, సుమకిరణ్ గారికి, శ్రీనివాసులు గారికి, ఆచార్య కుమార్ గారికి, వెల్దెండ్ల నిత్యానందరావు గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతమైనటువంటి ఆచార్య కొలకూరి ఇనాక్ గారికి నా మనస్పూర్వక నమస్కారాలు. అలాగే ఈ సాహితీ సభకు చాలామంది పెద్దవాళ్ళు, సాహితీవేత్తలు, సాహితీ పాఠకులు చాలామంది విచ్చేశారు. వారందరికీ కూడా నా మనస్పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రాసినటువంటి మొట్టమొదటి నవల ఏకుదారం. చాలామందికి ఏకుదారం అంటే ఆ పేరే కొత్తది, తెలియదు. నేను అంతకు ముందున్నటువంటి నవల రాసే క్రమాలు, శిల్పాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేయాలని నేను అనుకొని ఆ వస్తువుకి ఏకుదారం అనేటువంటి పేరు పెట్టుకున్నాను. అందుకే దానికి నేను రాసుకున్నటువంటి దాంట్లో వృత్తికి హృదయానికి జరిగినటువంటి సంఘర్షణే ఈ ఏకుదారం అనేటువంటి నవల. కన్నడంలో ఒక మాట ఉంటుంది. పొద్దున నేను ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు అన్నాను, జీవితాన్ని నిర్మించే సామర్థ్యం దుఃఖానికి ఉన్నంతగా సుఖానికి ఉండదు. ఆ దుఃఖం నుంచి వచ్చినటువంటి నవలే ఈ ఏకుదారం అనేటువంటి నవల. సామాన్యంగా వృత్తికారులు ఈ సమాజంలో ఎవరెవరైతే వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో ఆ వృత్తిదారులందరూ కూడా సమాజానికి చాలా అవసరము. అయితే ఆ వృత్తిదారుల్ని సమాజం చాలా నిర్లక్ష్యంగా చూస్తుంటుంది. అట్లాగే ఒక గ్రామానికి ఒక వృత్తిదారుడే కాదు, అన్ని వృత్తుల వాళ్ళు సమానంగా అవసరమైనటువంటి నొక్కి చెప్పడాన్ని ఏకదారంలో చెప్పాను. ఈ వృత్తిదారులందరూ కూడా చాలా వరకు మద్యానికి బానిసలై ఉంటారు. వాళ్ళ వల్ల కుటుంబంలో స్త్రీలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ స్త్రీలు ఒక ఆధారంగా కుటుంబానికి నిలుస్తుంటారు. అందుకే నేను అట్లా కూడా కలపడానికి, స్త్రీ ఆధారమైనటువంటి కలపడానికి ఏకుదారమైనటువంటి పెట్టాను. సో జీవితం కూడా దారం లాంటిదే. ఒక కొన దొరుకుతుంది, రెండో కొనకు వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే మన జీవితం కూడా ఉండేటువంటి. కాబట్టి ఏకుదారమైనటువంటి శీర్షిక అయినటువంటి దాన్ని పెట్టాను. నవల పండుగతో ప్రారంభమై ప్రేమతో ముగుస్తుంది. అంటే జీవితంలో కూడా మనకు ఇంతకు ముందు వచ్చినటువంటి మన సాహిత్యాలు చూస్తే ఆ సాహిత్యంలో ఉన్నటువంటి లోటుని రచయిత ఎప్పుడు కూడా భర్తీ చేస్తున్నారు. అంతకుముందు ఊరబావి కథల్ని తీసుకున్నప్పుడు తలలేనోడు అనేటువంటి కథ ఒక పెద్ద విప్లవం. అది నేను చెప్పేటువంటి విషయం కాదు, నేనేందో అభిమానంగా చెప్పేటువంటి విషయం కాదు. ఎవరిని పగవాళ్ళని అడిగినా కూడా చెప్తారు అన్నమాట. తలలేనోడు అనేటువంటి విషయం ఏమైతే ఉందో అది ఆ కథ అప్పటికి ఇప్పటికీ ఒక పెద్ద విప్లవం. అంటే అప్పటికి ఆ కథ అంతవరకు ఎవరు అందుకోలేకున్నటువంటి కథలు రాయడమే రచయిత చేయాల్సినటువంటి పని. కాబట్టి రచయితగా నేనేం భావిస్తానంటే ఖాళీలను పూరించేటువంటి సామర్థ్యము, ఆలోచన చేయాల్సిందే రచయిత. కాబట్టి ఆ ఖాళీల్లో వెతికేటప్పుడు ఈ వృత్తి అనేటువంటి ఏమైతే ఉందో కంబలు నేసేటువంటి వృత్తి ఇంతవరకు తెలుగు సాహిత్యంలో ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. చాలా వరకు ఆ వృత్తి బార్డర్ ఏరియాస్, అనంతపురం జిల్లా బార్డర్ ఏరియాస్లో తప్పితే ఎక్కడ ఆ వృత్తి ఇప్పుడు బతికి ఉండడం లేదు. ఒక గొంగడి కొనాలంటే 2000 రూపాయలు పడుతుంది. అప్పుడు ఆ వృత్తి ఉన్నప్పుడు 10 రూపాయలకు కూడా కొనేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఆ వృత్తిని కళగా భావించేటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు. మనం కళ అంటాము, కానీ ఆ కళలేని జీవితాలు ఎంత కళావిహీనంగా బతుకుతుంటాయో వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి చూస్తేనే మనకు కనిపిస్తుంది. అందులో సంజన్ అనేటువంటి పాత్ర, ముత్యాలమ్మ అనేటువంటి పాత్ర, 2 పాత్రలు ప్రధానమైనటువంటి పాత్రలు. ఏకుదారంలో హీరో ముత్యాలమ్మ, బీరప్ప హీరో అనిపించినా కూడా మనకు ముత్యాలమ్మ నిజమైన హీరో. ఎందుకంటే రాత్రంతా తాగొచ్చి భర్త పిల్లల్ని కొడితే పొద్దునే లేచి ఆమె ఏదో ఒక పని చేసి పిల్లలకి తిండి పెడుతుంది. పిల్లల్ని భవిష్యత్తులో మంచి ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో బతికేటువంటి తల్లికి పిల్లలు కూడా మళ్ళీ తాగుబోతులు అయినప్పుడు, వాళ్ళు కూడా చెడు మార్గంలో వెళ్ళినప్పుడు ఆ తల్లి పడేటువంటి వేదన ఏ విధంగా ఉంటుందో. అంటే భర్తలో మంచి చూడలేకపోయింది, సుఖాన్ని పొందలేకపోయింది. కనీసం సంతానంలో అయినా మంచి చూసుకుందామంటే తన కన్నటువంటి కొడుకులు కూడా తాగుబోతులుగా, వ్యసనపరులుగా బతికేటప్పుడు ఆ తల్లి పడేటువంటి హృదయ వేదన ఏమైతే ఉందో అదంతా కూడా మనకు ఏకుదారంలో కనిపిస్తుంది. కేవలం ఇక్కడ గొంగడి వృత్తి వాళ్ళే కాకోకుండా ఈ ఏకుదారంలో మంగళి వాళ్ళు, చాకలి వాళ్ళు, ఎరుకుల వాళ్ళు, అలాగే కురుబ, యాదవ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, అంటే ఊరంటే ఒక సమిష్టి జీవన తత్వం అనేటువంటి చెప్పడానికి నేను
ఏకద్వారం అనేటువంటి నవల్ని ఎంచుకున్నాను. కేవలం ఏదో కథలో ఒక వర్గాన్ని విలన్గా పెట్టి ఇంకొక వర్గాన్ని హీరోగా పెట్టాలనేటువంటి ఆలోచన నా ఏకద్వారం పుస్తకంలో లేదు. కేవలం పరిస్థితులు మాత్రమే విలను, పరిస్థితులే హీరోయిజం అనేటువంటి దాన్ని నేను సృష్టించడానికి చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి నవలే ఏకద్వారం. సో అందులో ఉన్నటువంటి పాత్రలన్నీ సజీవంగా ఉన్నటువంటి పాత్రలు, ఏవి కూడా కల్పన చేసినటువంటి పాత్రలు కాదు. కథ వాళ్ళకి జరిగిండొచ్చు, జరిగిపోయిండొచ్చు, అయితే అచ్చంగా జరిగినటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్ని, తర్వాత వృత్తిదారుల్ని అదే వృత్తిదారుడు ఏ విధంగా చంపేస్తాడో అది కూడా మనకు ఈ ఏకద్వారంలో కనిపిస్తుంది. అంటే చేతి వృత్తుల్ని ఎవరో చంపడం కాదు, అదే వృత్తిదారుడు. ఆ వృత్తిదారుడు కంబలు వేసి ఒక ఆయన పెద్దానికి ఇస్తుంటారు, ఆయన అన్ని తీసేసుకొని అమ్ముకొని ఊరిసి వెళ్ళిపోతాడు. నిజానికి చెప్పాలంటే ఏకద్వారం గురించి నాకంటే ఏఐ మైండ్ ఎట్లా ఉంటుంది, ఏఐ తెలుసుకోండి అట్లా చెప్పారు మేడం గారు. నిజంగా ఒక తక్కెట్లోకి వేస్తే ఎట్లా తూకం వేసి చూడొచ్చో చాలా అద్భుతంగా ఏకద్వారం గురించి అన్ని విషయాలు స్పృశించారు. సో మేడం చెప్పినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అన్ని ఏకద్వారంలో కనిపించేటువంటివి. సో స్త్రీలు పడేటువంటి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో, ఆ సీమప్ప అనేటువంటి ఒక కమ్మలు కొనుక్కునేటువంటి వాడు ఊరు వదిలిపోతే వారి భార్యని, ఆయన చేసిన తప్పు కోసం భార్యని ఏ విధంగా ఊరందరూ హింసిస్తారు, ఆమె ఊరందరూ సొమ్ముగా, అందులో చెప్పాను ఊరందరూ వాడి పడేసిన ఒక్కరోలు అంటే దంచేది, ఒక్కరోలు అంటే ఐడియా ఉంటుంది కొంత, ఒక్కరోలు అది వాడి పడేసిందంట. అంటే అట్లయిపోయింది ఆమె జీవితం అనేటువంటి విషయాన్ని నేను అందులో చెప్పాను. కాబట్టి ఈ చేతి వృత్తిదారుల వాళ్ళు తాగుడికి బానిస అవుతారు, వాళ్ళకి వృత్తి బానిసే, తాగుడు బానిస, రెండు చేయకుండా ఉండలేరు. కమ్మలు లేకుండా ఏ వృత్తిదారుడనే కావచ్చు, వృత్తి చేయకుండానూ ఉండలేడు. చెప్పులు కుట్టేవాడైనా అంతే, చెప్పులు కొట్టుకుంటాను ఉండలేడు, తాక్కుకుండా ఉండలేడు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం అంటే ఎవరికి ప్రయోజనం లేదు, తనకు కూడా ప్రయోజనం లేదు. అవి వేసుకునే వాళ్ళకి ప్రయోజనం, ఎవరైతే చెప్పులు కుడితే వేసుకుంటారో వాళ్ళకి ప్రయోజనం, ఎవరైతే గొంగడిని వేస్తారో ఆ గొంగడి కప్పుకునే వాళ్ళకి ప్రయోజనం, ఎవరైతే కుండలు చేస్తాడో కుండలు ఉపయోగించే వాళ్ళకి ప్రయోజనం. కానీ ఆ వృత్తి చేసేటువంటి వాడు మాత్రం తాగుడు, ఎప్పుడు చూసినా తాగుతుంటాడు. వాడి వల్ల కుటుంబానికి కూడా ప్రయోజనం లేకుండా ఉండేటువంటి జీవితాలు కనిపిస్తాయి. అట్లాంటి క్రమంలో వాళ్ళకి పుట్టేటువంటి సంతానం ఇబ్బందులు పడి వాళ్ళ ఆకలి తట్టుకోలేక అన్నంలో కలిసిపోతారు. అనంతపురం జిల్లాలో ఇంతకుముందు నక్సలైట్ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటిది. సో అన్నంలో కలిసిపోతారు. అట్లాంటి ఒక యువకుడు, వీరప్ప అనేటువంటి యువకుడు అన్నంలో కలిసిపోయి ఎన్కౌంటర్లను చూసి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన చదువుకుని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎగబాగేటువంటి ఒక ఇతివృత్తాన్ని తీసుకొని నేను ఏకద్వారమైనటువంటి నవల్ని రాశాను. సో అందులో చేతి వృత్తుల సంతకమైనటువంటి విషయాన్ని బ్రాకెట్లో పెట్టాను. మనకెక్కడా కూడా అందమైన శిల్పాలు, పెద్ద శిల్పాలు, ప్రఖ్యాతిగాంచిన శిల్పాలు కనిపిస్తాయి, కానీ ఆ శిల్పాన్ని చెక్కినటువంటి శిల్పి పేరు ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఇది ఆ శిల్పము, ఇది ఈ శిల్పం అని చెప్తారు, కానీ ఈ శిల్పాలు చెక్కినటువంటి వాడి పేరు ఎక్కడైనా ఉందంటే కనపడదు. ఏ వృత్తి వెనకాల ఆ వృత్తిదారుడే కనిపించడు. అందుకోసం కనిపించుకోకున్నటువంటి వాళ్ళు మనం బ్రాకెట్లో చూపిస్తాం, చనిపోయినటువంటి వాళ్ళు బ్రాకెట్లో చూపిస్తాం. అందుకోసం నేను చేతి వృత్తుల సంతకం అని పెట్టి దాన్ని బ్రాకెట్లో చూపించాను. ప్రతిదీ అందులో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా సజీవమైనటువంటి పాత్రలే. సో అట్లాంటి సజీవమైనటువంటి పాత్రల్ని తీసుకొని ఏకద్వారం రాశాను. పుస్తకం పంపించిన తర్వాత మధుజ్యోతి మేడం గారికి ఫోన్ చేశాను. వాళ్ళ అందరితోనూ నాకు బాగా సాన్నిహిత్యం ఉంది. అట్లానే నేనేమి అవార్డులో ఇంకోటి ఇవ్వమనేమి అడగను, అది ప్రామాణికంగా చేసేటువంటి పని కాబట్టి మనం వింటర్ కాము. ఫోన్ చేసి మేడం గారికి చెప్పాను, మేడం ఇట్లా కొత్త ప్రయత్నం చేశాను, నాకేమనో లేకుంటే ఇంకేం కాదు, ఎవరికైనా ఇచ్చుకోండి, మీరు చదవమని చెప్పండి పుస్తకాలని అని చెప్పేసి నేను మేడం గారు కూడా ఈ విషయం ప్రారంభంలో చెప్పారు, ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారని చెప్పేసి. సో ఈ విషయం మాట్లాడిన తర్వాత నాగశేషం మనకు ఉన్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి పైరవీలు చేయరు, ఎవరికి కూడా ఏదో ఫేవర్గా ఉండేటువంటి విషయాలు ఉంటాయి కదా, వాళ్ళని మనం తీవ్రంగా తీసుకోము, ఖచ్చితంగా న్యాయం చేస్తారు వాళ్ళు అని చెప్పేసి అన్నారు. తప్పకుండా మేడం అని చెప్పేసి నేను చెప్పాను. సో కాబట్టి అలాంటి ఒక గొప్ప రచన, నా దృష్టిలో అది గొప్ప రచన, ఇతరుల దృష్టిలో ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే నేను కష్టపడి ఒక 30-40 ఏళ్ళ జీవిత కాలాన్ని ఒక 20-30 పాత్రలకి నేను ప్రవేశం చేసి ఆ 20-30 పాత్రల ఆర్ద్రతని, వాళ్ళ కష్టాలని అన్నీ అనుభవించి నేను వాళ్ళ 30 మంది చచ్చి బతికినటువంటి జీవితాల్లోకి నేను వెళ్ళి చచ్చి బతికి రాసినటువంటి జీవితాన్ని నేను, నాది గొప్ప నవల కాదని నేను ఎలా చెప్పుకుంటాను. కాబట్టి అంత గొప్ప నవలని నా చేత రాయించినటువంటి పరిస్థితులు ఏమవుతున్నాయో ఆ పరిస్థితులకు, అలాగే ఈ అవార్డు నిర్వాహకులకు, అవార్డుని నాకు ఇచ్చినందుకు న్యాయ నిర్ణేతలకు, వారందరికీ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇంతవరకు మాట్లాడడానికి 7 నిమిషాలు కొంచెం పైన ఎక్కువ ఉంటుందేమో. సో ఇంతవరకు అవకాశం ఇచ్చినటువంటి మధుజ్యోతి మేడం గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే నాతో పాటు అవార్డు అందుకున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళేమందరూ మామూలు అయినటువంటి మనుషులు కాదు, అందరూ కూడా గొప్ప వాళ్ళే. వీరందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా ముందున్నటువంటి పెద్దవారు చాలామంది ఉన్నారు, వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.